ఓం నమో వెంకటేశాయ. ఫిబ్రవరి 16వ తేదీ 2026. ఈరోజు ఎస్టీ మరియు డీడీ టోకన్స్, సుపథం ఇన్ఫర్మేషన్, రూమ్స్ ఇన్ఫర్మేషన్, శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ పూర్తిగా అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ రేపు దర్శనం చేసుకోవడానికి, అంటే 17వ తేదీ దర్శనం చేసుకోవడానికి 11,000 టోకన్స్ అయితే వదిలారు. ఎస్ఎస్టీ టోకన్స్ మరియు డీడీ టోకన్స్ అయితే 2,000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇవన్నీ తిరుపతిలోనే ఇస్తారండి, ఇంకెక్కడ ఇవ్వడం లేదు. ఇవన్నీ ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలానే మీరు డీడీ టోకన్స్ తీసుకున్నట్టుకైతే ఖచ్చితంగా మీ టోకన్ అనేది స్కాన్ చేసుకోవాలి, లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. శ్రీవారి మెట్టి మార్గమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200 మెట్టి దగ్గర స్కాన్ చేసుకోవాలి. అలానే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్న వాళ్ళకి ఏ స్కానింగ్ అవసరం లేదు. మీరు శ్రీవారి మెట్టి మార్గాన్ని కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వెహికల్ వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. టోకన్స్ మాత్రం తిరుపతిలోనే ఇస్తాను అని చెప్పారు కదా, అవి ఎక్కడెక్కడ ఇస్తారంటే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం అండ్ విష్ణు నివాసం. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ 2 ఇష్యూ చేస్తారు. శ్రీనివాసం అండ్ విష్ణు నివాసంలో అయితే ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి. భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపి స్టెప్స్ మార్గాన అయితే ఉంటుంది. అక్కడ అయితే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ ఏది కావాలంటే అది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది, విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. మీరు ఎక్కడ దిగుతున్నారో దానికి దగ్గరగా ఉన్న ప్లేస్ ఎంచుకోండి. అక్కడికైతే త్వరగా అనేది టోకన్స్ అనేది లభిస్తాయి. టోకన్స్ అనేది ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో అందుకని మీరు మార్నింగే రావడానికి ట్రై చేయండి. దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఒకరోజు ముందే రావడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. అంటే మార్నింగ్ లోపల వచ్చేలా ట్రై చేయండి. మార్నింగ్ క్యూ లైన్లో స్టార్ట్ అయితే మీకు 1:30 ఆ టైంలో అయితే టోకన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాక 2-3 అవర్స్లో అయితే టోకన్స్ అనేటివి కంప్లీట్గా అయిపోతున్నాయి. మార్నింగ్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం దొరుకుతున్నాయి, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళకి దొరకడం లేదు. సో అందుకనే దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఆలోచించుకొని రండి. ఇంకా నెక్స్ట్ సుపథం ఇన్ఫర్మేషన్కి వస్తే, సుపథం ఎంట్రీ ఎవరికంటే బిలో 1 ఇయర్ బేబీస్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇంకా దీనికి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీ అయినా ఉండాల్సింది, లేకపోతే మిమ్మల్ని అయితే అలో చేయరండి. ఇంకా లోపలికి వెళ్ళాక పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు టోకన్ అనేది లభిస్తుంది. ఆ టోకన్తోనే దర్శనం అయిపోయాక లడ్డు అనేది తీసుకోవచ్చు. ఈ సుపథం ఎంట్రీలోకి ఎవరెవరిని అలో చేస్తారంటే పేరెంట్స్ వాళ్ళ యొక్క బేబీస్ని మాత్రమే అలో చేస్తారు, ఇంకెవరిని అలో చేయరు. అలా అని పెద్దమ్మ, తాత అలాంటి వాళ్ళని కూడా అలో చేయరండి. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే అలో చేస్తారు. దీనికి డైలీ ఎంట్రీ టైం అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత అయితే అలో చేయరు. ఇంకా స్పెషల్ డేస్లో అయితే అసలు అలా ఉండదు. సుపథం ఎంట్రీనే అసలు ఉండదు. అంటే మెయిన్ బ్రహ్మోత్సవాల టైంలో ఏదైనా సందర్భాలు ఉంటాయి కదా, ఆ టైంలో సుపథం ఎంట్రీ అనేది ఉండదండి, క్లోజ్ చేసేస్తారు అప్పుడు. ఇంకా ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయంటే తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు చాలా రూమ్స్ అనేటివి ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5కే ఓపెన్ చేసేస్తారు. అక్కడికి వెళ్ళాక క్యూ లైన్ నిలబడితే ఆధార్ కార్డ్ తీసుకొని ఖచ్చితంగా మీకు రూమ్స్ అనేది లభిస్తాయి. ఇంకా బయట సిఆర్ఓ ఆఫీస్ బయట అయితే ఒక టీవీ లాగా ఉంటుంది, అది అందులోనే డిస్ప్లే అవుతుందండి. ఎన్ని రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఎన్ని అయిపోయాయి అనేది చూసుకొని కావాలంటే పోవచ్చు. ఈ రూమ్స్ అయితే ఓన్లీ ఫ్యామిలీ వరకు మాత్రమే ఇస్తారు, బ్యాచిలర్స్కి అయితే అస్సలు ఇవ్వరండి. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు వెళ్తే వాళ్ళకైతే ఆలోచించుకొని వెళ్ళండి. ఇంకా తిరుమలలో చాలా లాకర్స్ కూడా ఉన్నాయి, అక్కడ స్టే చేయాలనుకుంటే స్టే చేసుకోవచ్చు. ఇంకా టోకన్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాల్సిందే. మీకు చెప్పాను కదా, ఎస్ఎస్టీ డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీ. అది జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, ఒరిజినల్ అయినా పర్లేదు. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ టోకన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆలోచిస్తారు. 12 పైన పడితే మాత్రం ఖచ్చితంగా టోకన్ అనేది తీసుకోవాలి. ఆ టోకన్లోనే దర్శనం టైమింగ్ ప్లస్ అడ్రస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. మీకు ఇచ్చిన టైమింగ్ కాడికి 1 గంట ముందు వెళ్ళినా కూడా మిమ్మల్ని అయితే అలో చేస్తారండి. అందులోనే పూర్తిగా చూసుకొని వెళ్ళండి. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. 15వ తేదీ 2వ నెల 2026 80,502 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,608 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,74,00,000 రూపాయలు హుండీలు స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది, టోకన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి, స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి, అంటే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకునే వెళ్ళే వాళ్ళకి ఎంత సమయం పడింది అనేది చూద్దాం. టోకన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 8 నుంచి 10 గంటల సమయం అయితే పడింది. అంటే అది సర్వదర్శనం అండి, ఫ్రీ దర్శనము. ఇంకా ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకుని వెళ్ళిన వాళ్ళకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే పడింది.
ఈ ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళచ్చు. దానికైతే ఏ టోకెన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకెన్కి అయితే ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి. శ్రీవారిమెట్టు మార్గమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200 మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఇంకా 300 రూపాయల దర్శనం అయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇది నిన్నటి రోజున అయితే 2 నుంచి 3 గంటల సమయం అయితే పడింది దర్శనం చేసుకోవడానికి. ఇంకా దీనికి వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి బుక్ చేసుకోవడానికి, అవి కూడా చెప్తాను. మీరు నడక మార్గాన వెళ్ళాలనుకుంటున్నారో దానికైతే టైమింగ్స్ అనేటివి ఉన్నాయండి. అలిపి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే మీరు మాత్రం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 లోపు మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత అయితే అలో చేయడం లేదు. శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 నుంచి 5:30 లోపు మాత్రమే అలో చేస్తారు. ఆ పైన వెళ్తే మాత్రం అలో చేయడం లేదు. ఇంకా బిలో 12 ఇయర్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకైతే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత అయితే అలో చేయడం లేదు. ఎందుకంటే పైనంతా పులులు ఎక్కువ తిరగడం అనేటివి జరుగుతున్నాయి. సో అందుకని టీటీడీ మొత్తం చేంజ్ చేసేసింది, రూల్స్ అనేది పెట్టేసింది. సో అందుకని దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం నడక మార్గాన వెళ్ళే వాళ్ళు మాత్రం తెలుసుకొని వెళ్ళండి, లేకపోతే మీరే బుక్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా ఒక నెంబర్ 9553000009. ఇది జస్ట్ వాట్సాప్ నెంబర్. మీరు లైవ్ స్టేటస్ అంటే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎన్ని టోకన్స్ అయిపోయాయి అనేది మాత్రం ఇందులో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సబ్ టాపిక్స్ లాగా ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ కావాలో దాన్ని ట్యాప్ చేస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చేస్తుందండి. అలానే అకామిడేషన్, సేవా టికెట్స్, దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇంకా దాంతోపాటు వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. తిరుమల.org, ఇంకొకటి ttddevastanam.ap.government.in. ఈ 2 వెబ్సైట్స్లో మీరు ప్రతి ఒక్క అప్డేట్ అనేది చూసుకోవచ్చు. డైలీ సేవా టికెట్స్ యొక్క అప్డేట్స్ అనేటివి వస్తుంటాయి. అలానే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ యొక్క స్టేటస్ కూడా ఇందులోనే రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. మీరు గమనించినట్టయితే ttddevastanam.ap.government.inలో అయితే రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ టోకన్స్ అనేటివి నంబర్ పోతూ ఉంటుందండి, మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. డైలీ అప్డేట్స్ అనేటివి వస్తుంటాయి, సేవా టికెట్స్ అవన్నీ. ఇంకా నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ విషయానికి వస్తే సేమ్ డే దర్శనం అయితే జరుగుతుంది. మీరు ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే మీరు బోర్డింగ్ పాస్ టికెట్ చూపించి విత్ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు టోకన్ అనేది ఇస్తారు. డైలీ 200 టోకన్స్ అయితే ఇష్యూ చేస్తుంటారు ఎయిర్పోర్ట్లో. ఉదయం 7 గంటల నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారండి. ఇంకా కొండ మీద అయితే అస్సలు ఇవ్వడం లేదు, జస్ట్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా 800 టోకన్లు అయితే ఇవ్వడం అనేది ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు ఎప్పుడైనా మీరు బుక్ చేసుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్. ఇవి విఐపి దర్శనాలు కూడా అంటారండి. ఈవినింగ్ మ్యాక్సిమం 4కి ఆ టైంకి అయితే మీకు దర్శనం అనేది వస్తుంది. ఆ టోకన్లోనే అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది, అడ్రస్, టైమింగ్ అంతా చూసుకుంటే తెలుస్తుందండి. దీనికి కూడా దర్శనంకి వెళ్ళేటప్పుడు మీ టోకన్ ప్లస్ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అక్కడ చూపించాక మిమ్మల్ని అయితే లోపలికి దర్శనానికి అయితే అలో చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.